స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్దమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పార్టీ ప్రధాన కార్యాలయంలో అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. 5% బీసీ రిజర్వేషన్స్ తగ్గించి నిస్సహాయతతో మా చేతిలో ఏం లేదు, మేము నిస్సహాయులము, అందుకని ఎన్నికలు జరిపించాము, ఇది కోర్టు తీర్పు, 50% ఇస్తాము, బీసీలకు 10% తగ్గిస్తాము, ఎస్సీ ఎస్టీలో తగ్గించడానికి రాజ్యాంగం ఒప్పుకోదు, అలాంటి అవకాశం లేదు, అందుకనే బీసీలకు తగ్గించామని నిస్సహాయతతో మేము తగ్గించామని 50%తో రిజర్వేషన్లను జరిపించి బీసీలకు అన్యాయం చేసే పుట్ట ఈ రెండు పార్టీలు కూడా పన్నాయి. వాస్తవంగా సుప్రీంకోర్టు తీర్పుని అయితే ఉటంకిస్తున్నారో వీళ్ళు 2010లోనే మే 11వ తేదీ నాడు సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది. ఈ సుప్రీంకోర్టు తీర్పు కర్ణాటకకు సంబంధించిన ఒక కేసు విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పుడు మన రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నది ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న బొత్స సత్యనారాయణ. ఆ రోజు పంచాయతీరాజ్ శాఖ మంత్రి. నేను చాలా తెలివికలో ఉన్నాను చెప్తాడు, చాలా మాటలు చెప్తా ఉంటాడు, చాలా మాటలు వక్రీకరిస్తూ ఉంటాడు, చాలా కేసుల్లో తప్పుకుంటా ఉంటాడు. ఇంత తెలివి ఉన్నవాడివి ఎందుకని సకాలంలో న్యాయ సలహా పొంది 2010లోనే తీర్పు సుప్రీంకోర్టు తీర్పిస్తే ఈ తీర్పు 50% రిజర్వేషన్లకు మించకూడదని ఉంటే అది మన రాష్ట్రానికి ఏమైనా వర్తిస్తుందా? వర్తించదా? వర్తిస్తే ఏమాత్రం వర్తిస్తుంది అని న్యాయ సలహా పొంది ఎందుకని అప్పుడే నువ్వు రివ్యూ పిటిషన్ వేయలేదు అని బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తున్నాను. ఎందుకని రివ్యూ పిటిషన్ వేయలేదు? నిజంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలి అనుకుంటే వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. 2011లో 2010లో తీర్పు వచ్చింది. నీ స్థానిక సంస్థల ఎన్నికలు ముందు కనపడతా ఉన్నాయి. ఈ ముందు కనపడ్డప్పుడు వాస్తవానికి 2011 జూలైలోనే మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉంది. ఆగస్టులోకి వచ్చేసరికి గ్రామ పంచాయతీ ఎన్నికలు జరపాల్సిన అవసరం ఉన్నది. మరి నీ కళ్ల ముందు కనపడతా ఉంటే, ముందు ఎన్నికలు కనపడతా ఉంటే, సుప్రీంకోర్టు తీర్పు వస్తే 50% రిజర్వేషన్స్ మించకూడదు నా తీర్పులో ఉంటే ఎందుకని నువ్వు ఈ కేసుని అధ్యయనం చేసి ప్రభుత్వం ఇమీడియట్ గా రివ్యూ పిటిషన్కి వెళ్లి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించాలని ప్రయత్నం చేయలేదు? ఇది కుట్ర కాదా నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఎందుకని దీన్ని జరిపించాలని తెలుగుదేశం పార్టీ కోరలేదు? ఇది కాంగ్రెస్ తో మిల్లక్కత్ కాదా అని ఆ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను. ఇప్పటి వరకు వైఎస్సార్ సిపి అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు మీడియాతో మాట్లాడడం చూసాం.